నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నిలుపుమయ మాలో నీ సిలువ స్వరూపం. నిలుపుమయ మాలో నీ సిలువ స్వరూపం. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నది 6వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉంది. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. పరమ తండ్రి, నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం. మమ్మల్ని చూస్తున్నవాడు, మమ్మల్ని ఆశీర్వదించేవాడు నీవే. ఈరోజు నీ ప్రియబిడ్డలు ఏ హృదయ స్పందనతో ఇక్కడ కూర్చుని ఉన్నారో నీకు తెలుసు. ఎవనికి ఏ అవసరత ఉందో, ఎవని కన్నీళ్ళు, ఎవని ఆనంద బాష్పాలు, భయాలు సమస్తము ఎరిగి ఉన్నవాడు. ఎవనికి ఏ వాక్యము కావాలో అందించువాడు నీవే. అందుకే ప్రభువా, నీ ప్రియబిడ్డల ముందు నిలబడి మాట్లాడుచుండగా నా నోట నీ మాట ఉంచుము, నీ స్వరం వినిపింప చేయుము, నీవే ప్రత్యక్షపరచుకొనుము, నీవే మహిమ ఘనత తెచ్చుకొనుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న బాబున్నాడు. 6 సంవత్సరముల నుంచి కూలీ చేసుకుంటూ స్కూల్కి వెళ్తున్నాడు. నాన్న చెప్పులు కుట్టేవాడు, నాన్న చనిపోయాడు. ఇప్పుడు తానే ఆ కూలి పని చేసుకుంటూ చదువుకోవడానికి వెళ్ళాడు. 9 సంవత్సరాలు వచ్చింది, అమ్మ కూడా చనిపోయింది. ఆలోచించు, 6 సంవత్సరాల చిన్నవాడు నాన్నను కోల్పోయాడు, అమ్మని కోల్పోయాడు 9వ సంవత్సరంలో. అయినా పట్టుదలతో చదువుతున్నాడు. భౌతికముగా కుటుంబపరముగా అపజయము, అవమానము, ఇది వీడి కర్మ, వీడి పాపమా అన్నట్టుగా ఆ చిన్నవాని మీద లోకము, స్నేహితులు అందరూ తక్కువగానే చూస్తున్నారు. తదుపరి 20 సంవత్సరాల్లో ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుని తన యొక్క చెల్లిని పోషించుకోవాలని ఉద్యోగములు చేరాడు. కానీ ఆ ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేవలసి వచ్చింది. మధ్యలో ఒక అమ్మాయిని ప్రేమించాడు, గాయపరుచుకున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. 21 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి కూడా ఊహించని రీతిగా మరణించింది. కావలసిన కోరుకున్న చక్కని అమ్మాయి తాను కూడా చనిపోయింది. చివరికి తన జీవితంలో 22 సంవత్సరాల్లో అనేకమైన వ్యాపారాలు చేయాలనుకున్నప్పుడు అప్పుల్లో కూరిపోయాడు. అప్పులు తీర్చలేక ఆ వ్యాపారాన్ని, పరిశ్రమను వదిలేశాడు. 24 సంవత్సరాల్లో తన యొక్క భార్య కూడా చనిపోయింది పెళ్లి చేసుకున్న తరువాత.
ఆ తదుపరి 32 సంవత్సరాలు, 37 సంవత్సరాలు, 39 సంవత్సరాలు ఏదో ఒకటి రాజకీయముగాను రాష్ట్రానికి, దేశానికి మేలు చేయాలని ఎన్నికల్లో నిలబడ్డాడు. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయాడు. 27 సంవత్సరాలకి, 32 సంవత్సరాలకి, 37 సంవత్సరాలకి, 43 సంవత్సరాలకి ఓడిపోయాడు. 45 సంవత్సరాలకి అమెరికా దేశంలో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాడు. కానీ వైస్ ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం పోయి ఓడిపోయాడు. అందరూ నువ్వు ఓడిపోయావు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు. 47 సంవత్సరాలు అయిపోయింది. వాటమి, వాటమి, వాటమి. నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయింది, ఉద్యోగం ఊడిపోయింది, వివాహం చేసుకోవాలనుకున్న తనకిష్టమైన అమ్మాయి చనిపోయింది. చివరికి తను పెళ్లి చేసుకుని బిడ్డను కన్ని ముందుకు వెళ్తుంటే ఆ భార్య కూడా చనిపోయింది. ఎన్నికల్లో నిలబడాలి, కార్మికుడుగా నిలబడాలి, లేబర్ పార్టీ తరపున కార్మికులకి న్యాయం చేయాలి, జాతి విభేదం ఉండకూడదని రాజకీయంగా పోరాడి పోటీలో నిలబడి ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు. ప్రతి 4 సంవత్సరాలకి వైస్ ప్రెసిడెంట్గా నిలబడడానికి ప్రయత్నం చేశాడు, అక్కడ ఓడిపోయాడు. తదుపరి 52 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్లో ద బెస్ట్ ప్రెసిడెంట్గా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఈ చిన్నవాడు. అతడే అబ్రహాం లింకన్. ఒక చెప్పులు కుట్టుకునేవాడి యొక్క కొడుకు అలాగే ఉండిపోవాలా? ఒక కూలీవాని కూలీ కూతురుగాని ఉండిపోవాలా? లేక అన్ని జీవితంలో కోల్పోయిన వాడు వైరాగంలో వెళ్ళిపోవాలా? ఏదో కలల్లో ఉంటూ ఎక్కడో కొండ మీద కూర్చొని ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో ఎక్కడో ఒక చోట నిరాశ నిస్పృహతలతో ఉన్నవారే, ఎక్కడో ఒక చోట నేను ఓడిపోయాను, నా గతం, నా వర్తమానం, నా భవిష్యత్తులో ఏ తేడా లేదు, ఉండదు అనే నిరాశ నిస్పృహతలో ఉంటే పోరాడి పోరాడి దేవుని చేతిలో పడితే దేవుని సమయంలో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆయన టైం ఉంది. అమెరికా ప్రెసిడెంట్గా 52 సంవత్సరాల వయసులో ఎన్నికయ్యాడు. చివరికి అదే అబ్రహాం లింకన్ తన ప్రజల కోసం ప్రాణాలే అర్పించి ఆహుతైపోయాడు. ఈరోజు నీ జీవితంలో నీ ఎడల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధముగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి, నీ కుటుంబ స్థితిగతులు, నీ గతిని, నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చి అత్యున్నతమైన స్థాయిలో ఆశ్చర్యపోయే చరిత్రను సృష్టించే కుటుంబాలుగా, చరిత్రను సృష్టించే కుమారులుగా, బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని వాడుకొని ఉన్నాడు. ఈరోజు చదవబడిన పాఠ్య భాగంలో ఒక అద్భుతం జరుగుతుంది. యేసయ్య ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఆ అద్భుతాలు ఒక్కొక్కరు ఒక్కసారి లేక మరి ఒకరు ఆ అద్భుతాన్ని రాయలేదు. మత్తయి రాసిన అద్భుతాలు మార్కు సువార్తికుడు రాయలేదు. మార్కు రాసిన అద్భుతాలు లూకా భక్తుడు రాయలేదు. లూకా భక్తుడు రాసిన అద్భుతాలు యోహాను భక్తుడు రాయలేదు. నిజానికి యోహాను భక్తుడు నిజంగా రిపీట్ చేయడు, ఎవరైనా రాసిన దాన్ని రిపీట్ చేయడు. కానీ ప్రపంచంలో బైబిల్లో ఉన్న అద్భుతాల్లో ఈ అద్భుతాల అన్నిటినీ గ్రంథకర్తలు లేక సువార్తికులు 4 రాశారు. అది మత్తయి సువార్తలో రాశాడు, అది మార్కు సువార్తలో రాశారు, లూకా సువార్తలో రాశారు, యోహాను సువార్తలో రాశారు. ఈ గ్రంథాలన్నిటిలో 5 రొట్టెలు, 2 చిన్ని చేపలు, ఒక ప్రక్కన 5 ఎండిపోయిన చపాతీలు, ఒక ప్రక్కన 2 ఎండిపోయిన, అవి కూడా లార్జ్ ఫిష్ కాదు,
స్మాల్ చిన్ని చేపలు. ఈ రెండిటి మధ్య ఒక చిన్నివాడు. ఎంత చిన్న చిన్న చిన్న. నీ జీవితంలో నీ రెండు చేతులు కూడా ఒక ప్రక్కన ఎండిపోయిన చపాతీలు కలిగిన చేతులు, లేక చిన్ని చిన్ని రెండు చేపలు, గుర్తింపు లేనిది ఉపయోగపడం లేని వనరులతో నీవు పుట్టావు అనుకుంటున్నాము. ఈ రెండు చేతుల్లో పని లేదు, ఈ రెండు చేతుల్లో సంపాదన లేదు, ఈ రెండు చేతులు బలమైన చేతులు కావు, ఇవి చిన్ని చేతులు. ఎందుకంటే ఇవి నీ యేసు సరిపోదు, నీ వయసు సరిపోదు, నీకున్న వనరులు సరిపోవు. వీటన్నిటి మధ్య యేసయ్య ఈ చిన్నవాడిని, ఈ చిన్ని వనరుల్ని ఆశీర్వదించి ప్రపంచానికే రొట్టె ద్రాక్షారసముగా మారిపోయాడు. ఆయన ఈరోజు నీ జీవితాన్ని మారుస్తాడు. యేసయ్య దగ్గరికి రా. ఈ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఈ చిన్ని వాడిని ఆశీర్వదించడానికి తన యొక్క శరీరము సంపూర్ణముగా వాడాడు. ఈ యొక్క 5 రొట్టెలు, ఈ 2 చిన్ని చేపలు, వీటిని యేసయ్య దగ్గరికి తెచ్చారు. యేసయ్య వాటిని తీసుకొని తన చేత పట్టుకొని వాటిని పైకెత్తి ఆశీర్వదించి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి దానిని విరిచి వడ్డించాడు. ఆ యేసయ్య ఆ 2 చేతులతో ఆ యొక్క రొట్టెని ఎత్తుకొని ఆశీర్వదించి దానిని విరిచి వడ్డిస్తున్నప్పుడు అది ఒక చిన్నవాని చేతిలో నుంచి వచ్చిన చిన్న చపాతీలు, చిన్ని 2 చేపలు. వాటిని విరిచి వడ్డిస్తున్నప్పుడు అక్కడ కూర్చున్న వారు ఇంచుమించు 20,000 మంది ఉంటారు. జనము రాయడము, సువార్తికుడు రాయడము 5,000 మంది అని రాశాడు. అక్కడ పురుషులే ఆధిక్యత, పురుషులు 5,000 మంది. మరి అమ్మ, మరి బిడ్డలు మినిమం 4 క్యాలిక్యులేట్ చేసుకుంటే 20,000 మంది. ఈరోజు నేను మీ యొద్దకు వచ్చి చెప్పుచున్న మాట, మీ ప్రతి అవసరతను తీర్చేవాడు యేసయ్య. మీకు అసాధ్యమైన దానిని ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్, ఇది జరిగేది కాదండి, ఇది జరిగేది కాదండి అనే మెంటాలిటీతో ఎంతమంది కూర్చున్నారో నాకు తెలియదు. ఇది జరిగేది కాదండి, ఇట్ కాంట్ బి, ఇట్ కాంట్ బి. ఈ యొక్క నెగటివ్ యాటిట్యూడ్తో ఇక్కడ కూర్చుని నీ బ్రతుకు మీద నీవే జడ్జిమెంట్ ఇచ్చేసుకున్నావు, నీ ఫ్యామిలీ మీద జడ్జిమెంట్ ఇచ్చేసుకున్నావు, నీ బిడ్డల మీద జడ్జిమెంట్ ఇచ్చేసుకున్నావు, తీర్పు ఇచ్చేసుకున్నావు నీ బ్రతుకు మీద. ఇది జరిగేది కాదు, ఇది జరిగేది కాదు. ఇప్పుడు నేను మీకు ఒక మార్గం చెప్తున్నాను. జరిగేది కాదు అనేది యేసునద్దకు తీసుకురా, సమస్తము జరుగుతుంది, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకో తెలుసా? ఈ కార్యాల్లో యేసు మన మధ్య ఉన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు మీ అందరి అవసరతలను అర్థం చేసుకునే చూస్తున్నాడు, మీ అక్కర్లన్నీ గమనిస్తూనే చూస్తున్నాడు. ఇది నా శరీరము, శిరస్సు నుండి పాదాల వరకు గాయపడిన నా శరీరము, హస్తములలో మేకులు దించబడిన నా శరీరము, ఈ నా శరీరము మిమ్మల్ని ఇప్పుడు చూస్తుందంటే ఒక మంచి కంపాషన్, కనికరముతో చూస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ అద్భుతం చేయకముందు యేసయ్య జన సమూహమును చూచి, అప్పటికే యూదుల పండుగ వచ్చుచున్నది, పస్కా పండుగ. ఆ పస్కా పండుగ నాడు లక్షలాది మంది జనాలు వస్తారు, కోట్లాది మంది వస్తారు. ఆ పండుగలో ఉన్న జన సమూహమును చూచి, లేక ఆయనను వెంబడిస్తున్న జన సమూహమును చూచి కనికరపడి, వారు కాపరు లేని గొర్రెలని గుర్తెరిగి వాళ్ళకి ఈ లోక సంబంధమైన వనరులు ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళకి ఆధ్యాత్మికమైన బోధన ఇవ్వాలని వారికి బోధింపసాగెను. ఏమిటా కనికరం? నీ శారీరక అవసరతలు తీరుస్తాడు,
నీ భౌతికమైన అవసరతలు యేసయ్య తీరుస్తాడు. నీ భౌతికమైన అవసరతమే కాదు, నీ ప్రాణాన్ని కాపాడమే కాదు, నీలో ఉన్న జీవాత్మను కూడా కాపాడుతాడు యేసయ్య. నీ ఆత్మను కాపాడుతాడు. అది నరకానికి వెళ్లకుండా పరలోకములో నిత్యము ఆనందించే ఆత్మగా ఉండాలని కనికరముతో నిన్ను నన్ను చూస్తున్నాడు. ఒక్కొక్కరు మనుషులు ఒక్కొక్క రీతిగా చూస్తారండి. బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ మేనేజర్ ఎలా చూస్తాడు? నీ దగ్గర ఎంత ఆదాయం ఉంది, నువ్వేమన్నా డిపాజిట్ చేస్తావా అని అది చూస్తాడు. ట్రాఫిక్ ఆఫీసర్ లేక డిపార్ట్మెంట్ పోలీస్ అధికారి జనులను చూస్తే ఎక్కడ అపాయం జరుగుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని కన్నులతో చూస్తారు. మెడికల్ ఆఫీసర్ లేక వైద్యుడు చూస్తే ఎంతమంది రోగులు ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఎంతమందిని నేను కౌన్సిలింగ్ చేయగలను, మాట్లాడగలను, వాళ్ళకి వైద్యం ఇవ్వగలనని చూస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కనుదృష్టితో చూస్తాడు. కానీ యేసయ్య యొక్క చూపు ఆశీర్వాదకరమైనది. నీలో ఉన్న అంతర్గత అవసరతను చూస్తాడు యేసయ్య. ఆకలి కనపడదండి, ఆకలి కనపడదు. వారు ఆకలి కొనుట చూసి ఉన్నాడు. కాపరి లేని గొర్రెలుగా చూశాడు. అనగా గొర్రెకు కావాల్సింది ఒక గైడెన్స్ కావాలి, నడిపించడం కావాలి. గొర్రెకు కావాల్సింది పచ్చిక బయలు ఎక్కడ మేత ఉంటుందో అక్కడికి తీసుకువెళ్ళాలి. గైడెన్స్ కావాలి, నడిపింపు కావాలి, కాపుదల కావాలి, సంరక్షణ కావాలి. ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఉన్న వారందరినీ చూస్తుంది. నీకు ఒక మంచి కాపరి కావాలి. ఆయనే ఆ మంచి కాపరి. ఆయన దాని కాపరి లేని గొర్రెలుగా చూస్తున్నాడంటే నీ జీవితానికి ఒక గైడెన్స్ అవసరం. గైడ్ ఈస్ నీడెడ్. ఈ భూలోక జీవన యాత్రలో మనకి గైడెన్స్ లేకే మన జీవితాలు పాడు చేసుకుంటున్నాం. గైడెన్స్ లేకే ఇంటిలో అమ్మా నాన్నల దగ్గర నుంచి మంచి గైడెన్స్ లేక యువతరం పాడవుతుంది. మంచి గైడెన్స్ లేక కుటుంబాలు చీలిపోతున్నాయి, దాంపత్య జీవితాలు వేరైపోతున్నాయి, భార్య భర్తలు వేరైపోతున్నారు. ఈ కుటుంబ వ్యవస్థకు, ఈ యువతరానికి ఒక మంచి గైడెన్స్ కావాలి. కాపరు లేని గొర్రెలుగా అనగా గైడెన్స్ లేని అజ్ఞానమైన గొర్రెలుగా మనం వెళ్తూ ఉంటే మనల్ని చూచి కనికరపడి అయ్యో అయ్యో ఇలాగ వెళ్తే ఈ బిడ్డ ఏమైపోతాడు, ఇలాగ వెళ్తే ఈ బిడ్డ ఏమైపోతుంది, ఇలాగ వెళ్తే ఈ కుటుంబం ఏమైపోతుంది అనే జాలి, అనే కనికరంతో యేసయ్య చూస్తున్నాడు. యేసయ్య అక్కడ ఉన్న వేలాది మందిని చూచి కనికరపడెను. యేసయ్య చూడడమే కాదు, యేసయ్య కూడా చెప్తున్నాడు తన చుట్టూ ఉన్న శిష్యుల్ని మీరు వెళ్ళి చూడండి. మార్కు సువార్తలో ఈ సంఘటన రాసినప్పుడు చాలాసార్లు యేసు చూచెను, శిష్యులు చూచెను, యేసు చూచెను, శిష్యులు చూచెనని మార్కు సువార్తలో రాయబడుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో మనమందరము ఈ రెండు చూపుల మధ్య ఉన్నాము. యేసు చూపులు సొసైటీ, సామాజిక కనుచూపు. యేసు కనుచూపు ఎలాగ ఉంది, శిష్యుల యొక్క కనుచూపు ఎలాగ ఉంది, ఈ సమాజము నిన్ను ఎలా చూస్తుంది. యేసు నిన్ను చూచినప్పుడు నీ ఎడల జాలి పడుతున్నాడు, నీ అవసరత తీర్చాలనుకుంటున్నాడు, నీలో ఉన్న అవసరం ఏమిటో ఆయన చూస్తున్నాడు. ఈ ఆరాధనలో కూర్చున్న యేసయ్య, మన మధ్య ఉన్న యేసయ్య మనందరినీ చూస్తున్నప్పుడు నిన్ను చాలా అత్యున్నతమైన స్థాయిలో చూస్తున్నాడు. కానీ శిష్యులు యేసుని చూస్తున్నప్పుడు చాలా అల్పముగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడు, ఈజ్ ఎ స్మాల్. ఇక్కడ ఉన్న యవల రొట్టెలు అనగా ఎండిపోయిన చపాతీలు, ఇక్కడ ఉన్న 2 చిన్ని చేపలు. మళ్ళా దాన్ని కూడా ఎంత నెగటివ్గా మాట్లాడుతున్నారో చూడండి యేసు చుట్టూ ఉన్న శిష్యులు. సంగమా, హౌ ఆర్ యు లుకింగ్? నీ ప్రక్కన ఉన్న వారిని ఎలా చూస్తున్నావు? ఆరాధనకు వచ్చినప్పుడు నీవే కనులతో చూస్తున్నావు? ఇది నా శరీరం అని సిలువలో వేలాడుచున్న యేసు కనులు ఎలా చూస్తున్నాయి? ఇది నా జిమ్, నా బాడీ, నా శరీరం అని ఆనందపడుతున్న నీ కనులు ఎలా చూస్తున్నాయి? ఒకరు
నెగటివ్గా చూస్తున్నారు, కంప్లీట్ నెగటివ్. ఇక్కడ ఉన్నవాడు చిన్నవాడు, ఇక్కడ ఉన్న చపాతి ఎండిపోయిన ఎవల రొట్టెలంటే చపాతి అది ఎండిపోయింది అప్పటికే. లేక ఇక్కడ ఉన్న చేపలంటే అవి ఎండిపోయిన చేపలే కాదు, అందులో కూడా నెగటివ్ ఏమిటంటే చిన్ని చేపలు. గమనించారా? ఈ మనిషిని ఎలా చూస్తాడో, వీడు ఎండిపోయిన వాడే కాకుండా వీడు చిన్నివాడు, చిన్ని చేపలు, ఎండిపోయిన చపాతీలు, ఎండిపోయిన జీవితాలు, దుర్వాసనతో కూడిన జీవితాలు, కనుచూపుకి ఆకర్షణ లేని జీవితాలు. ఎవరు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు అలాగునా? ఆకర్షణ లేని మనుషులుగాను, ఒకరి దృష్టిలో విలువ కట్టబడని వ్యక్తులుగాను ఎవరు ఉన్నారు ఇక్కడ? నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నీ బ్యాక్గ్రౌండ్ని బట్టే నువ్వు మళ్ళా భవిష్యత్తు అలాగే ఉండాలని కాదు, ఈ సొసైటీ అలా చూస్తుంది. ఇక్కడ ఉన్న చిన్నవాడు, ఈరోజు నేను చెప్తున్నాను, ఈ ఆరాధనలో కూర్చున్న వారు మానవ దృష్టిలో చిన్నవారు, కానీ దేవుని దృష్టిలో ఘనులు. చరిత్రను సృష్టిస్తారు, ప్రపంచాన్ని మారుస్తారు. మీ అమ్మ నాన్నల నొసటి రాత్రులను మార్చగలిగే హస్తం, జ్ఞానం మీ చేతిలో ఉంది. దేవుడు మిమ్మల్ని చూసేది నువ్వు ఎలా కృంగిపోయావో, ఎలాగ ఎండిపోయావో, ఎలాగ నువ్వు సిగ్గుతో చచ్చిపోతున్నావో దానిని చూడడం లేదు. నిన్ను ఎలాగు లేపుతాడో చూస్తాడు, ఎలాగు పైకెత్తితే ఎక్కడ ఉంటావో చూస్తాడు, ఎక్కడ పడి ఉన్నావో ఈ సమాజం చూస్తే ఎక్కడ నిన్ను పైకెత్తాలో చూసేవాడు మన యేసయ్యా. అందుకే ఆయన ఉద్దేశాలన్నీ చాలా మంచివి. ప్రియమైన సంగమా, తల్లిదండ్రులారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ బిడ్డల మీద ఉండాలంటే, ఈ ప్రపంచము ఆశీర్వాదకరముగా మారాలని సంగముగా మనం ఇక్కడ ఉంటే, మనము చూడవలసింది, మనము మైండ్ పెట్టవలసింది ఆటంకాల మీద పెట్టకండి. నీ జీవితంలో పైకి రాకపోవడానికి కారణం యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఆబ్స్టికల్స్. కేవలము ఆటంకాలు, నెగటివ్. ఎండిపోని చేపే కాదండి, అది చిన్ని చేపండి. ఇంతమందికి 750 కోట్ల కలిగిన జన సమూహంలో ఈ చిన్నివాడు ఎంతటి వాడు? ఈ ఎండిపోయిన 2 చిన్ని చేపలు ఏ పాటివి? ఇంతమందికి ఎస్, మానవ దృష్టిలో ప్రతిసారి మనిషి నెగటివ్ ఎదుటి వాడిని తక్కువ చేస్తూ ఇక బ్రతకడం వేస్ట్ రానేటట్లు మాటలతో ప్రతిసారి వాడు చెడ్డవాడు, అది చెడ్డది, ఆమె చెడ్డది, అతడు చెడ్డవాడు, చిన్నివాడు, లేక చేతకానివాడు, అమాయకుడు, ఈ దృష్టితో చూస్తుంటే ఈ దృష్టికి నీవు పడిపోయి, నేను చేతకాని వాడును, చేతకాని దారును, నా వలన నా ఇంటికి ఉపయోగం లేదు, నా సొసైటీకి ఉపయోగం లేదు, నా ఫ్రెండ్షిప్కి ఉపయోగం లేదు అని నువ్వు అనుకుంటే ఈరోజు యేసు చేతిలో నీ జీవితాన్ని పెట్టు. యేసయ్య, నీ ప్రియ బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయి. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా, జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా
నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు, రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే యేసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలకును మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. నేర్పుమయా నజరేయ. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముచున్నాను. మరి ముఖ్యముగా అనేక మంది ఈ వాక్య పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి అయ్యా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని తమ కష్టార్జితములో నుంచి అమూల్యమైన కానుకలు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలు వాక్యము వినిన తరువాత ప్రార్థించబడాలి అని కోరుకునేవారు దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉత్తరము ద్వారా తెలియపరచవచ్చు, ఫోన్ చేయవచ్చు, మరి మీ యొక్క SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్లు పంపించవచ్చు. మీకు నెంబర్ చెప్తున్నాను, మరి మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మీరు ఆ నెంబర్ రాసుకోవడానికి 9632663663 అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దీని ప్రకారం మీరు మీ యొక్క అవసరతలు మాకు రాయవచ్చు, తెలియపరచవచ్చు. అంతేకాకుండా ఫోన్పే ద్వారా ఇదే నెంబరు 9666326663 ఫోన్పే ద్వారా మీరు మీ అమూల్యమైన కానుకలు పంపించవచ్చు. అది ముందుకి ఏ ఆటంకం లేకుండా ప్రతి వారం 3 కార్యక్రమాల్లోనికి వాడడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్యక్రమం అవసరతలు తీర్చబడేటట్లు మీరు ఆ కానుకను పంపించవలసిందిగా కోరుచున్నాము. ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుచున్నాము. మా అడ్రస్ బిషప్ డాక్టర్ KR సింగ్, నేర్పుమయ నజరేయ UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777. నేర్పుమయా నజరేయ